ఎఫెసీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ధ్యానం చేస్తున్నాం. ఆ వరుసలో ఈ దినం విందాం. 5:32 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:32. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుని జీవము గల వాక్కులలో సంఘమును గూర్చినటువంటి విషయం, దిస్ ఈజ్ ఎ గ్రేట్ మిస్టరీ అన్నాడు. ఈ మర్మము గొప్పది. సంఘమును గూర్చిన మర్మం చాలా గొప్పది. ఆ మర్మమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈరోజు మనం తెలుసుకోవడం మనకు అది ఎంతో ఆశీర్వాదకరం, అది మనకెంతో దీవెనకరం. ఎంతో మందికి దాటిపోయిన వారికి మరుగు చేయబడింది, నిలిచి ఉన్న వారికి అది బయలుపరచబడింది కదండి. దాటిపోయిన వారికి ఈ మర్మం మరుగు చేయబడింది, మిగిలిన వారికి ఈ మర్మం తేటపరచబడింది. కనుక ఇందున్న విషయాలు మనము జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రభువుకు మహిమ మనం ఆపాదించాలి. సంఘ మర్మములో ప్రియులారా, సత్యానికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ స్థానం ఏమిటో ఈవేళ మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ప్రార్థన చేస్తాం. సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రం. చదవబడిన పరిశుద్ధ లేఖనమును దీవించి మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుచున్నారని నమ్ముచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షణ అల్పుడనైన నన్ను బలపరచి ఉపయోగించుకోమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. సంఘమును గుర్చిన మర్మంలో ప్రాముఖ్యమైనది సత్యం. మన ప్రియ ప్రభువు సత్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘం సత్యమునకు ఆధారమైన స్తంభం అని ఏనాడైతే పౌలు తిమోతికి చెప్పాడో, ఆనాటి నుండి సంఘములో సత్యమే ప్రబలుతుంది, సత్యమే విస్తరిస్తుంది. ఆ దినాలలో కూడా అసత్య బోధకులు, అసత్య ప్రచారకులు, అబద్ధ ప్రచారకులు, దురాశ చేత న్యాయమును త్రిప్పివేసేవారు లేకపోలేదు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు, అన్ని కాలాలలో కూడా వారు ఉన్నారు. అందుకే అలాంటి వారి యొక్క ప్రభావం సంఘ విశ్వాసుల మీద పడకుండా ఉండాలని సత్యం మనలను స్వతంత్రులుగా చేసింది. అలాంటి ప్రభావం మన మీద పడకూడదు. సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. సత్యముతో ఆరాధన చేయాలి. సత్యమును అనుసరించి నడవాలి. సత్యము వలన మంచి సాక్ష్యము పొందాలి. సత్యముతో ప్రేమించాలి. సత్యమునకు సహాయము చేసేవారముగా ఉండాలి. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. దేనికంటే సత్యము చెప్పుచు. ప్రియులారా, సత్యమే చెప్పాలి. అసత్యం అనేది మన నోటికి రాకూడదు. ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఏమి చేసినా ఏమనుంది చూడండి. సత్యము నిమిత్తమే చేసేవారమై ఉండాలి. ఈనాడు ప్రభు పిల్లలమైనటువంటి మనం ఏం చేసినా 13:8
13:8. దేవుని వాక్యములో మనం ఏమి చేసినా సత్యము నిమిత్తమే చేయాలి. వచనం తీసేయండి. 13:8. ఏమి చేసినా మన జీవితంలో సత్యము నిమిత్తమే చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అసత్యం కొరకు మనము కష్టపడకూడదు, ఖర్చు చేయకూడదు. సత్యమైన దాని కొరకు మనము కష్టపడాలి, ఖర్చు కూడా చేయాలి. అవసరం అనుకుంటే అది ఏ విషయానికైనా మనం ఎన్నడూ వెనకాడే వారంగా మనం ఉండకూడదు. పరిచర్య భారాన్ని ఎరిగినటువంటి వారు, సత్యమును ఎరిగినటువంటి వారు, అసత్యములో ఉన్న వారిని సత్యములోనికి మళ్లించడానికి ఎంత సమర్పణైనా కలిగి ఉండాలి. ఎంత సమర్పణైనా మన జీవితంలో, మన బ్రతుకులో కలిగిన వారంగా ఉండాలి. మనమే కాదు, మరికొంతమంది సమర్పణ కలిగినటువంటి వారినిగా మనము సిద్ధపరిచే వారంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇక్కడ వ్రాయబడిన మాట, మేము సత్యమునకు విరోధముగా ఏమీయూ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము అని అన్నాడు. ఫర్ వీ కెన్ డూ నథింగ్ అగెన్స్ట్ ద ట్రూత్ బట్ ఫర్ ద ట్రూత్ అన్నాడు. కనుక సత్యము నిమిత్తమే సమస్తము చేయాలి. ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. సంఘం సత్యమునకు ఆధారమైన స్తంభమైతే ఆ సంఘములో చేర్చబడిన మనం ఏం చేయాలండి? మనం ఏం చేసినా సత్యము నిమిత్తమే సమస్తము చేయాలి. అది బాగా నోట్ చేసుకోవాలి. మనం ఏది చేసినా ఏమండి, మనము ఏ కార్యము చేసినా మనము సత్యము నిమిత్తమే చేయాలి. అది మర్చిపోకూడదండి. మనం ఏ కార్యము చేసినా సత్యము నిమిత్తమే. పరిచర్య చేసిన సత్యము నిమిత్తమే, ప్రార్థన చేసిన సత్యము నిమిత్తమే, ప్రేమ చూపిన సత్యము నిమిత్తమే, చేతులు చాచిన సత్యము నిమిత్తమే, పరిచర్య చేసిన సత్యము నిమిత్తమే. అసలు దేవుడు మనకు అప్పగించిన కార్యాలు ఉన్నాయి చూశారు. ఆ కార్యాలు సత్యముతో మనము చేయాలి. సత్యము కొరకు మనము చేయాలి కదా. సత్యముతో చేయాలి, సత్యము కొరకు మనం చేయాలి. అలా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఆ సత్యవంతుడైనటువంటి ఆయన మన విషయములో ఎన్నడూ విడిచిపెట్టక తగిన సమయంలో తగిన మేలు మన పక్షంగా చేసేవాడు. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో మనం ఏం చేసినా సత్యము నిమిత్తమే చేయాలి. అదే సమయంలో మరొక మాట వ్రాయబడింది. సజీవులు కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ప్రియులారా, ఇప్పుడు తండ్రులు కుమారులకు సత్యమును తెలియచేయుదురు. ద ఫాదర్ టు ద చిల్డ్రన్ షల్ మేక్ నౌ దై ట్రూత్ అన్నాడు. కనుక ప్రభు పిల్లలమైనటువంటి మనం తండ్రులు కుమారులకు సత్యమును తెలియచేయాలి. ఇక్కడ కొన్ని కోణాలు ఉన్నాయి. ఈ ముక్కలో కొన్ని కోణాలు మనము ఆలోచన చేయాలి.
తండ్రులు అనే మాట ఆత్మీయంగా కన్నవారు తమ కుమారులైనటువంటి వారికి సత్యమును తెలియచేయాలి. అది మొదటి మాట. రెండవది, ముందున్నటువంటి వారు, ప్రభువును ముందు నమ్మిన వారు వెనుక నమ్మే వారికి ఆయన సత్యమును తెలియచేయాలి. విన్నారు కదండి? ముందు నమ్మిన వారు వెనుక వచ్చే వారికి మనం ఏం తెలియజేయాలి? సత్యమును తెలియచేసే వారంగా మనం ఉండాలి. ఇక నెంబర్ 3, ఇక్కడ మరొక విషయాన్ని, ఇప్పుడు తండ్రులు కుమారులకు సత్యమును ఎలా చేస్తారు, తెలియజేస్తారు, అలాగే అనుభవ జ్ఞానము కలిగిన వారు అనుభవము లేని వారికి సత్యమును తెలియచేయాలి. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఆత్మీయమైనటువంటి తండ్రులు తమ పిల్లలకు సత్యాలు నేర్పించాలి. అదే కదండి. రెండవది, ముందున్నవారు, ముందు నమ్ముకున్నవారు వెనుక వచ్చే వారికి సత్యాలు తెలియచేయాలి. ఇక తర్వాత మూడవదిగా మనం విన్నప్పుడు, అనుభవము కలిగిన వారు అనుభవము లేని వారికి ఏం చేయాలి? సత్యమును తెలియచేయాలి. అదే సమయంలో దేవుడు కొంతమందిని పెద్దలుగా, దేవుడు ఆధిక్యత ఇచ్చినటువంటి వారు ఉన్నారు. ఆ ఆధిక్యత పొందిన వారు సత్యాన్ని తెలియచేసేవారుగా ఉండాలి. టోటల్గా ఎవరైనా సరే ఇతరులకు సత్యమే చెప్పాలి. అసత్యము అనేది మనకి రాకూడదు, మనలో ఉండకూడదు. సత్యమే కార్యము చేసేటట్టుగా మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ప్రియులారా, సత్యం తండ్రులు కుమారులకు తెలియచేయాలి. ముందున్నవారు, పెద్దలైన వారు, అనుభవం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, సత్యాన్ని ఎరిగిన వారు, సత్యాసత్యాలు ఆసక్తిగా క్షుణ్ణంగా పరిశీలన చేసిన వారు, వారు ఇప్పుడు సత్యాలు తెలియచేయాలి. నాకు సత్యం తెలుసని నేను మరుగున ఉంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే. తెలిసిందండి? నా మట్టుకు నాకు సత్యం తెలిసింది చాలు అనుకోకూడదు. మనకి ఏ సత్యం అయితే తెలిసిందో ఆ సత్యము కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రియులారా, కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎంత ప్రయాసపడితే అంత మంచిది. చాలా మంది అంటుంటారు, అన్న ఎప్పుడు తింటున్నారు, ఎప్పుడు నిద్రపోతున్నారు, అసలు ఏంటి పరిస్థితి, ఎప్పుడు చూసినా మీటింగ్సే, అయినా మార్నింగ్ మీటింగ్ ఒకటి పెట్టి సాయంత్రం మీటింగ్ మానొచ్చు కదా అని ఒకళ్ళు సలహా. అయినా రోజుకి ఏదో టైంలో ఒక్క మీటింగ్ ఉంటే బాగుంటది కదా అనేది వారి ఆలోచన. కానీ నా ఆలోచన ఏంటి? ఉదయమైనా, మధ్యాహ్నమైనా, రాత్రి అయినా పని జరుగుతూ ఉంటే ప్రజలలో కార్యము జరుగుద్ది, ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ఆ కోణంలో ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ప్రియులారా, తండ్రులు కుమారులకు సత్యమును తెలియచేయాలి. ఇశ్రాయేలీయులతో దేవుడు అన్నాడు, రాబోయే తరానికి దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయం మీరు తెలపాలి అనంటే, వారు చేసినటువంటి పని ఎంతో త్యాగపూరితమైనటువంటి పని వారు చేసిన సందర్భాలు ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. రాబోయే తరం ఇదేమిటి అని అడిగితే ఇశ్రాయేలు విషయం, మనలను ఐగుప్తు నుండి దేవుడు విడిపించాడు, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తున్నాడు అని చెప్పడానికి సూచనగా అనే మాటలు లేఖనాల్లో వ్రాయబడ్డాయి. కనుక ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం ఆలోచన చేస్తే తండ్రులు కుమారులకు సత్యము తెలియజేయాలి. ఏమండి?
తండ్రులు అనబడిన వారు. ఒక వ్యక్తిని ప్రభు సన్నిధికి తీసుకొచ్చావు. ఆ వ్యక్తి ప్రభువు నమ్ముకున్నాడు. ఎలా నమ్ముకున్నాడు? తండ్రి కుమారునికి సత్యాన్ని తెలియచేయటం మూలానే కదా. అంటే మరొక వ్యక్తికి తెలియచేయటం మూలానే కదా. అందుకే మనమందరం ఏం చేయాలి? ఏదైతే నేర్చుకున్నామో సత్యం, ఏదైతే స్థిరపడ్డారో సత్యములో, ఏదైతే ప్రజలకు ప్రయోజనకరమో ఆ విషయములో మనం ఎప్పుడు ముందంజే వేయాలి. అలాగున మనం ప్రతి ఒక్కొక్కరం సిద్ధపడాలి. తండ్రులు కుమారులకు సత్యము తెలియచేయాలి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి మంచి చెప్తారా, చెడు చెప్తారా? మంచే చెప్తారు. మరి మంచి చెప్పే మనం వారిని మళ్ళించాలి కదా. మళ్ళించాలి అనే విషయం కూడా మనము దేవుని వాక్యంలో చూడగలం. ఒకడు ఏదైనా ఒక తప్పు మార్గములో చిక్కుకుపోతే అతన్ని మంచి దారికి తీసుకురావాలి అని చెప్పలేదండి. కనుక ఈ విషయాలు, ఈ వచనాలు ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకుందాం. ఏం చేసినా సత్యము నిమిత్తమే చేయాలి. తండ్రులు కుమారులకు సత్యమును తెలపాలి. ముందున్నవారు, అనుభవం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు ఖచ్చితంగా మనము తెలియచేయాలి. రైట్. సంఘం సత్యమునకు ఆధారమైన సంఘం, స్తంభం గనుక మరి ఈ సంఘం అసలు ఎప్పుడు కట్టబడింది? సంఘం ఎప్పుడు కట్టబడింది? చాలా మందిలో ప్రశ్నలు మిగిలిపోయాయి. సంఘం ఎప్పుడు కట్టబడింది? సంఘం ఎప్పుడు స్థాపించబడింది? సంఘం ఎప్పుడు స్థిరపరచబడింది? ఇలాంటి సంగతులు ఎన్నో మనం వినొచ్చు. కొందరి అభిప్రాయాలు మీకు తేటగా చెప్పాలనుకుంటున్నాను. కొందరి అభిప్రాయం, ఆదాము అవ్వలు గొర్రెపిల్ల రక్తము చిందింపబడినప్పుడే సంఘం ఏర్పడిందని కొందరి అభిప్రాయం. ఆదాము హవ్వల కొరకు గొర్రెపిల్ల రక్తం చిందింపబడినప్పుడు ప్రియులారా సంఘం ఏర్పడిందనేది కొంతమంది అభిప్రాయం. ఆదికాండం 3:21 చదువుకుంటే, ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. అంటే ఆ రోజు ఆ చర్మపు చొక్కాయలు వారిని ఏం చేస్తాయి? కాపాడుతాయి. సర్లేదు, మీరు గమనించాలి. అప్పుడు గొర్రెపిల్ల రక్తము చిందింపబడినప్పుడే కొంతమంది సంఘం ఏర్పడింది అప్పుడే అని బోధ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక రెండవది అబ్రహాముతో నిబంధన చేసినప్పుడే సంఘం యొక్క జన్మ అని చెప్పేవారు ఉన్నారు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడే సంఘము యొక్క స్థితిని మనం గుర్తించవచ్చు. ఇకపోతే ప్రియులారా, అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడే సంఘం యొక్క జన్మని కొంతమంది, వాళ్ళు ఎవరంటే ప్రెస్బిటేరియన్స్. ఈ ప్రెస్బిటేరియన్స్ అనేటటువంటి వాళ్ళు సంఘ సిద్ధాంతము చెప్పేటప్పుడు ఈ విషయాన్ని చెప్తారు. కవనెంట్ థియాలజీ అంటారు వాళ్ళని.
వాడు చెప్పేదాన్ని కవనెంట్ థియాలజీ అని వారు ఇతరులకు చెప్తా ఉంటారన్నమాట. ఏమని? అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడే సంఘం ఏర్పడింది అని. ఆదాము హవల కొరకు గొర్రెపిల్ల రక్తం చిందింపబడినప్పుడే సంఘం ఏర్పడింది అనేది కొంతమంది వాదన. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడే సంఘం ఏర్పడిందని మరికొంతమంది వాదన. ఇక మూడవదిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలంలో సంఘం ఏర్పడిందని చెప్తా ఉంటారు. ఎప్పుడండి? బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలంలో సంఘం ఏర్పడిందని బాప్టిస్టుల్లో ఒక తెగవారు నమ్ముతారు. చూడండి. ఇక నాలుగవదిగా యేసు ప్రభు శిష్యులను పిలిచినప్పుడు సంఘం స్థాపితమైంది అని చెప్పేవాళ్ళు లేకపోలేరు. యేసు ప్రభు శిష్యులను పిలిచినప్పుడే సంఘం స్థాపింపబడింది అనే విషయాన్ని కొంతమంది చెప్తారు. మరికొంతమంది ఐదవదిగా బండ మీద నా సంఘమును కట్టుదును, బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నప్పుడే సంఘం స్థాపింపబడింది అని ఇలా 5 రకాల వారు 5 భిన్న భిన్న స్వరాల చేత ఈ మాటలు చెప్తా ఉంటారు. ఇప్పుడు చెప్పినవన్నీ లేఖనాల్లో దాగి ఉన్నటువంటి సంగతి. కానీ సంఘము స్థాపింపబడింది ఎప్పుడు? సంఘం స్థిరపరచబడింది ఎప్పుడు? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం పెంతెకొస్తు దినాన. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 2వ అధ్యాయం పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. చూడండి ప్రియులారా, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఇప్పుడు ఈ కూడినటువంటి వీరు ప్రియులారా ప్రభు పని బలంగా బహుబలంగా వారు చేసిన సందర్భాలు, ప్రభు వారితో ఉండి వారి పక్షంగా ఉండి వెనువంట జరిగించిన కార్యాలను బట్టి ఆ ప్రియ ప్రభును వారు ఎరిగిన వారుగా ఉన్నారు. అప్పుడు సంఘ స్థాపన జరిగిందని మరికొంతమంది. పెంతెకొస్తు పండుగ దినాన పరిచర్య ఆరంభమయ్యింది అని కొంతమంది. ఇప్పుడు మనము 5-6 సంగతులలో ఈ మాటలు విన్నాం. ఒకటేమో ఆదాము అవ్వల కొరకు రక్తము చిందించబడినప్పుడు సంఘం ఏర్పడింది అని. 2, అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడే సంఘం యొక్క జన్మ ఉన్నది అని. 3వది, బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలంలో సంఘం ఏర్పడింది అని బాప్టిస్టులో ఒక తెగకు సంబంధించిన వారు చెప్తారు. ఇక 5వది, బండ మీద నా సంఘమును కట్టుదును. అసలు సంఘం ఎప్పుడు కట్టబడింది? ఎంతమందితో కట్టబడింది? ఎలాగున కట్టబడింది? ఇవన్నీ మనం ఆలోచన చేయడం మంచిదే. మీకు మీరుగా ఆలోచన చేయండి. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి ఈ మాటలు ఒక్కొక్కటిగా మనము ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం. పెంతెకొస్తు దినాన అంటే 50వ దినం ఆదివారము పరిచర్య ఆరంభింపబడి నేటికి కొనసాగుతూనే వస్తుంది. ఆటంకాలు, అననుకూలతలు, అభ్యంతరాలు, బాధలు, శ్రమలు
ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఈరోజు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఆ రోజుల్లోనే ఉన్నాయి. అయినా ప్రియులారా, సంఘ స్థాపన జరిగిన తర్వాత యేసు ప్రభు పునరుద్ధరుడై తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత సంఘ స్థాపన జరగగా, ఆ సంఘ స్థాపనలో ప్రారంభము నుండి నిలిచి పనిచేసినటువంటి వారు తమ జీవితాన్ని ప్రభువుకు పణంగా అర్పించి పనిచేయగా అనేకులు రక్షించబడ్డారు. ఈనాడు మన వరకు సువార్త వచ్చింది. ఈరోజు రక్షించబడిన గుంపులో మనము ఉండగలిగాం. అది ప్రభు మన పక్షంగా చేసిన గొప్ప కార్యమని మనము చెప్పాలి. బైబిల్ గ్రంథంలో స్థానిక సంఘం, దానికి కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. ఆ పేర్లు విన్నప్పుడైనా మనము తేటగా అర్థం చేసుకోవాలి. ఏంటా పేర్లు? తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2:14 మర్మమై ఉన్న దేవుని సంఘం, దాని వివరణ వింటున్నప్పుడు చూడండి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, రక్షించబడినటువంటి దేవుని పిల్లలు ఒక సంఘముగా, అది కూడా దేవుని సంఘముగా పిలువబడిన సందర్భాలు మనము ఎరుగుదు. దేవుని సంఘం అన్నాడు. మొదటి పత్రిక 2:14 చదవండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2:14. సువార్త ద్వారా పిలవగా వారు రక్షించబడ్డారు. అవును సహోదరులారు, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి. నాటి స్థానిక సంఘానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే దేవుని సంఘం అని వ్రాయబడింది. రోమాపత్రిక 16:16 అయితే, రోమాపత్రిక 16:16 రోమాపత్రిక 16:16 క్రీస్తు సంఘములు అని మనం చూస్తాం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘములన్నీ. ప్రియులారా, ఇక్కడ క్రీస్తు సంఘములు కనబడుతూ ఉన్నాయి. ఇక తరువాత పరిశుద్ధ సంఘం. ఇన్ని పేర్లతో ఆ మర్మమై ఉన్నటువంటి సంఘమును గూర్చిన ప్రస్తావన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ సంఘం. సంఘం పరిశుద్ధమైనదిగా, కొరింథీయులకు రాసిన పత్రికలో 33వ వచనం అండి, 14 కాదు, 14, 33, 14:33, 22 కాదు. 33 దొరికింది కదండి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో
దేవుడు సమాధానమునకి కర్త గాని అల్లరికి కర్తగాడు. ఇక్కడ వ్రాయబడిన ఈ మాట పరిశుద్ధుల సంఘములన్నింటిలో. నాటి స్థానిక సంఘాలకు గల పేర్లు ఏమిటి? 1 దేవుని సంఘం, 2 క్రీస్తు సంఘం, 3 పరిశుద్ధ సంఘం. ఇక 4వదిగా మనము గమనిస్తే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం, 16:4. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. ఇంట ఉన్న సంఘం, ఇంట ఉన్న సంఘం ఇలాగున కొన్ని పేర్లతో పిలువబడేవి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 'మనము దేవుని సంఘం' అనే మాట మనం విన్నాం. అన్యజనులలో ఉన్న సంఘం, అన్యజనులలో ఉన్నటువంటి సంఘం అనే పేరు కనబడినట్లు చూస్తాం. ఈ అన్యజనులలో ఉన్న సంఘం అంటే అన్యజనులలో అది ప్రత్యేకింపబడిందిగా, ఈ అన్యజనులలో అది కలిసిపోకుండా, మిళితము కాకుండా తన ఉనికిని చాటుకునేదిగా ఉన్నట్టుగా మనము చూడగలం. సంఘం అన్యుల మధ్య ఉన్న అన్యుల లక్షణాలు లేకుండా ఉన్నది అనే సత్యాన్ని మనం గుర్తించవచ్చు. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి ఈ మాటలు. ఇక తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 'కొరింథీలో ఉన్న సంఘం ఎక్కడున్నది? గలతీలోని సంఘములు అనే మాటలు మనం చూస్తాం. 16:1 పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం, గలతీయ సంఘములకు నియమింపబడిన ప్రకారం. చూశారండి? యాజ్ ఐ హ్యావ్ గివెన్ ఆర్డర్ టు ద చర్చెస్ ఆఫ్ గలేషియా. కాబట్టి గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం, గలతీ జిల్లాలోని సంఘములు అనే పేరు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ఇక ఇంకొక మాట మనము గమనిస్తే, ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రికలో జ్యేష్ఠుల సంఘం అనే మాట మనం చూస్తాం. 12:23 పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును అనే మాట ఈ వచనంలో. ఇక్కడ పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం, జ్యేష్ఠుల సంఘం. ప్రియులారా, దేవుని వాక్యములో స్థానిక సంఘానికి గల కొన్ని పేర్లను మనం ప్రస్తావించుతున్నప్పుడు, 1 దేవుని సంఘం, 2 క్రీస్తు సంఘము, 3 పరిశుద్ధ సంఘం,
4 ఇంట ఉన్న సంఘాలు. 5 అన్యజనులలో ఉన్న సంఘం. 6 గలతీయ సంఘములు. 7 జ్యేష్ఠుల సంఘం. ఇలా ఉన్న ప్రియులారా, ఆనాడు సంఘాల యొక్క పేర్లు ఉన్నాయి. ఎవరో కానీ అడిగారు నిన్న సేవకుల సదస్సులో ఏమని అడిగారు అని అంటే, సంఘానికి ఏ పేరు పెట్టాలి అని. సంఘానికి ఏ పేరు పెట్టాలి? చూడండి, కొరింథీ పత్రికలో ఒకడు అపోల్లో వాడను, పౌలు వాడను, కేఫా వాడను, క్రీస్తు వాడని 4 వర్గాలు అయ్యారు. అపోల్లో ఎవరు? క్రీస్తువాడు. పౌలు ఎవరు? క్రీస్తువాడు. కేఫా ఎవరు? క్రీస్తువాడు. కనుక క్రీస్తు సంఘం అని పెట్టుకుంటేనే పరలోకానికి వెళతాము అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి గమనించాలి, పేరు పెట్టుకుంటే కాదు, ఆ పేరుకు తగ్గ క్రియలు మనలో ఉండాలి. అందుకే మర్మమై ఉన్నటువంటి సంఘమును బహిర్గతం చేసింది. ఎందుకంటే మనమందరం సత్యము గల, జీవము గల దేవుని సంఘములో సభ్యులమై, సభికులమై, అవయవాలమై, ఆయనకు పనికొచ్చే పనిముట్టులంగా, ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా మనము ఎప్పటికప్పుడే సిద్ధపడుతూ ఆయన నామాన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. గనుక ప్రియులారా, సత్యమునకు ఆధారముగా, స్తంభాలుగా ఉన్న సంఘాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథాల్లో వ్రాయబడ్డాయి. యెరూషలేము సంఘమా, ఆ సంఘమును గురించిన వివరాలు మనం ఆలోచన చేయొచ్చు. ఇలా ఉన్న ప్రతి సంఘం సంఘము యొక్క మర్మమును ఎరిగిన వారుగా ఉండాలి. సంఘం అంటే ఎవరు? రక్షింపబడిన వ్యక్తుల సముదాయం. ఆ మర్మమును బయలుపరచడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఆయన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళారు కదా. మన కొరకు రక్తం కార్చి ఆయన పడిన పాట్ల ద్వారా ఏర్పడినటువంటి సంఘం ఉంది. ఆ సంఘములో, సత్యములో మనముండి ఆ మర్మమును తేటగా బయలుపరిచే వారంగా మనముండాలి. సరే, ఏది ఏమైనా ఈరోజు క్లుప్తమైన వర్తమానం అదేమిటి అనంటే, ఖచ్చితంగా మనం ఏం చేసినా సత్యము నిమిత్తమే చేయాలి. మనం ఏం చేసినా తండ్రులు కుమారులకు సత్యమును తెలియచేయాలి. ఎందుకంటే సంఘం సత్యమునకు ఆధారమైన స్తంభం. రకరకాల భిన్నాభిప్రాయాలు ప్రజలలో నేటికి ఉన్నాయి. చెప్పాను కదండి, ఆదాము అవ్వల కొరకు గొర్రెపిల్ల రక్తము చిందించబడినప్పుడు సంఘం ఏర్పడిందనేటటువంటి కొంతమంది బోధలు, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఉన్నదే, ఆ నిబంధన చేసినప్పుడే సంఘం ఏర్పడిందనేది కొంతమంది వాదన. 3వది, బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలంలో సంఘం ఏర్పడిందని బాప్టిస్టుల్లో ఒక తెగవారు చెప్తా ఉంటారు, వారి వాదన. ఇక 4వది, యేసు ప్రభు శిష్యులను పిలుచుటలో సంఘం స్థాపితమైందని చెప్పేవారు కొందరు. లేదు, శిష్యులతో యేసు ప్రభు బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నప్పుడు సంఘం కట్టబడింది అని చెప్తా ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. మరి సంఘ స్థాపన ఎప్పుడు జరిగింది? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయములో సంఘ స్థాపన అనేది జరిగింది. ఒప్పుకుంటారా మీలో? పై చెప్పే వాదనలన్నీ వాదనలు మాత్రం వినడానికి తీయగా కనపడతాయి, కానీ సత్యం అప్పుడు కాదు, అక్కడ లేదు. మరి సంఘము ఏర్పడిన తరువాత ఇన్ని పేర్లతో పిలువబడినప్పుడు
ఇప్పుడు చెప్పండి, ఏ సంఘం? అన్యజనులలో ఉన్న జీవము గల దేవుని సంఘం. తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో జీవము గల దేవుని సంఘం. ఒకవేళ 5వ దానికి మీకు రిఫరెన్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే ఇప్పుడు అక్కడ ఆ మాట రాసుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, 14-15 వచనాలు కలిసి ఉంటాయి. సరే, ఏది ఏమైనా జీవము గల దేవుని సంఘం. ఇప్పుడు కొంతమంది జీవము గల దేవుని సంఘం అని పేరు పెట్టుకుంటేనే పరలోకం అనుకుంటారు, క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటేనే పరలోకం అనుకుంటారు. పేరును బట్టి కాదండి, వ్యక్తుల యొక్క తీరును బట్టి సంఘము యొక్క సాక్ష్యము వెదజల్లుతుంది. సంఘము యొక్క సాక్ష్యం పరిమళ వాసనగా వెదజల్లాలి, దుర్వాసనగా వెదజల్లాలి. మీకు ఒక మంచి మాట చెప్తా వినండి. కుళ్ళిపోయిన పండు ఒకటి ఉంది, మంచి పండు ఒకటి ఉంది. ఈ రెండింట్లో ఏది ఎక్కువ స్మెల్ వస్తుంది? ఎక్కువ దూరం స్మెల్ వచ్చేది ఏది? మంచి పండేమో రైట్ హ్యాండ్, కుళ్ళిపోయిన పండేమో లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు ఏ పండు ఎక్కువ స్మెల్, ఎక్కువ దూరం ఏది వస్తుందండి? చేతులు చూపిస్తేనే కానీ సిగ్నల్ నాకు తెలియదు. లెఫ్టా రైటా? ఓ, అందరూ లెఫ్టే చూపిస్తున్నారు. అంటే కుళ్ళిపోయిన పండే ఎక్కువ స్మెల్ వస్తుంది. ఈవేళ కుళ్ళిపోయినటువంటి అసత్య ప్రచారాలతో ఉండేటటువంటి సంఘాలే ఎక్కువయ్యాయి. జాగ్రత్త అండి. సత్యముతో కూడిన సంఘాలు తక్కువయ్యాయి. కుళ్ళిపోయిన పండుకు ఎక్కువ బ్యాడ్ స్మెల్ ఎక్కువ వస్తుంది, మంచి పండుకు ఎక్కువగా స్మెల్ రాదు. ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తాం. కనుక ప్రియులారా, జాగ్రత్త పడి ఈ మంచి పండు మంచి వాసన, కొంత దూరమైన మంచి వాసన ఉంటే మంచిది. కుళ్ళిపోయిన పండు ఎక్కువ దూరం వ్యాపించిన ఆ చెడ్డ వాసనను బట్టి ఆ ఆసామి వచ్చి దానిని తీసి అవతల పారవేస్తాడు. మంచి వాసన కలిగే పండును ఆయన తనకిష్టమైనటువంటి ఫలాన్ని ఆయన భుజిస్తాడు. కనుక స్థానిక సంఘములో దేవుని యొక్క మర్మం ఎంత విశేషమైనదో మనం అర్థం చేసుకొని అపోహల నుండి బయటకు రావాలి. అపోహల నుండి మనకు బయటికి రావాలి. ప్రియులారా, ఒక ఆయన అంటాడు, ఆలకిస్తే అర్థమయ్యేది, ఆలకిస్తే అర్థమయ్యేది సంగీతం అట. ఆలకిస్తే అర్థమయ్యేది సంగీతం అట. లేకపోతే ఆలకించకపోయినా అర్థమయ్యేది సంగీతం అట. సారీ, ఆలోచించకుండా అర్థమయ్యేది సంగీతం అంట. ఆలోచించకుండా అర్థమయ్యేది సంగీతం, ఆలోచిస్తేనే గాని అర్థం కాదు సాహిత్యం. ఏమండి, ఇక ఎంత ఆలోచించినా అర్థం కానిది సంసారం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ సంసారం గురించి ఇంకా అర్థం కాలేదు. ఆలోచిస్తే అర్థమయ్యేది, ఆలోచించకుండా అర్థమయ్యేది సంగీతం అంట, ఆలోచిస్తే అర్థమయ్యేది సాహిత్యం అట,
ఎంత ఆలోచించినా అర్థం కానిది సంసారం అట. ఏమండి? అర్థమైనట్టుగా ఉంటుంది గాని అస్సలు అర్థం కానిది సంఘము యొక్క మర్మం. దానిని గూర్చిన వివరాలు మనం ఈరోజు నేర్చుకోవడం, అది ప్రభు మన పట్ల చూపిన ప్రేమ. పూర్వీకులకు అర్థం కాలే, ముందున్న వారికి అర్థం కాలే, పాత నిబంధన భక్తులకు అర్థం కాలే, క్రొత్త నిబంధన భక్తులకు అర్థం కాలే. పౌలు కాలం వచ్చే నాటికి ఆ సంఘము యొక్క మర్మం అప్పుడప్పుడే కొంత అర్థం అవడానికి ప్రభు సహాయం చేశాడు. గనుక ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం ఆలోచించండి, అర్థం చేసుకోనండి సంఘం యొక్క మర్మం. ఎందుకంటే సంఘం యొక్క మర్మం మనకు అర్థం కాకపోతే సార్వత్రిక సంఘములో చేర్చబడినట్టుగా ఉంటారే గాని స్థానిక సంఘము యొక్క విలువలు తెలియనప్పుడు వారికి బహుమానాలు దొరకవు. పరలోకానికి వెళ్ళడం గొప్ప కాదండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత బహుమానాలు లేకపోతే అసలు నేను పరలోకానికి ఎందుకు వచ్చానని చాలా బాధపడే పరిస్థితి ఉంటుందట. అందుకే ఆ పరిస్థితి మనకు లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని పిల్లలంగా సంఘం యొక్క మర్మమును మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ కొంతమంది ఇప్పటికీ చెప్తా ఉంటారు, వాదిస్తూ ఉంటారు. ఏమన్నా తెలుసా అండి? బ్రదర్, సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి. ఎందుకుంటారండి అని అంటారు. ఎందుకుండాలో చెప్పబోతుంటే, ఏమండి, మిరియం ఎవరండి? గొప్ప ప్రవక్త కాదా? హుల్దా ఎవరండి? గొప్ప ప్రవక్త కాదా? హన్నా ఎవరండి? గొప్ప ప్రవక్త కాదా? అన్నా గొప్ప ప్రవక్త కాదా? బైబిల్లో ఉపదేశం చేసే స్త్రీలు లేరా? ఫిలిప్పి కుమార్తెలు 9 ప్రవచించలేదా? సమరయ స్త్రీ ఊరిలోకి వెళ్ళి సువార్త చెప్పలేదా? ఈ ప్రస్తావనలన్నీ క్రోడీకరించుకుంటూ చేస్తారు. అసలు వీళ్ళు చేసిన పరిచర్యకు సంఘానికి ఏమన్నా సంబంధం ఉందండి? మీరు అర్థం చేసుకోవాలి. అర్థం అవడానికి చెప్తున్నాను. సంఘ స్థాపన ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిన తరువాత సంఘ స్థాపన జరిగింది. సంఘ స్థాపన జరిగిన తర్వాత ఎవరైనా మాట్లాడిన సందర్భం ఉందా? ఫిలిప్పుకు 9 కుమార్తెలు ఉన్నారు. ఆ 9 కుమార్తెలు ప్రవచించువారు అని వ్రాయబడింది. ఎక్కడ ప్రవచించారు వాళ్ళు? సంఘంలోనా? ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే అపోల్లో లేఖనాలను ఎరిగిన విద్వాంసుడైనప్పటికీ యోహాను బాప్తిస్మమును గురించిన వివరాలు తెలుసుకున్నవాడై దేవుని వాక్యాన్ని చాలా చక్కగా, చాలా వివరంగా, తేటగా చెప్పగలిగిన వాడుగా ఉన్నప్పుడు అతనికి 18వ అధ్యాయం 26వ వచనం అపోస్తలుల కార్యాలు, ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచిరి అని వ్రాయబడింది. కొన్ని విషయాలు ఆయనకి తెలియదు. ఆ తెలియని సంగతిని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి దేవుని మార్గమును పూర్తిగా విశదీకరించిరి అని వ్రాయబడింది. అసలు ఇతడు
దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించేటటువంటి వాడు. 24వ వచనంలో అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు అన్నాడు. లేఖనముల యందు ప్రవీణుడైన ఆయన్ని వీళ్ళు ఇంటికి పిలిచి మరి పూర్తిగా విశదీకరించడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? లేఖనాలలో ప్రవీణుడే గాని కొన్ని ఆయనకి ఇంకా తెలియవు అనే కదా. మరి తెలియనప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడే మందలించాలిగా సహోదరి. ప్రిస్కిలాకి బాగా భక్తిని గురించిన సంగతులు బాగా ఎరిగిన సహోదరి, మరి అక్కడే మాట్లాడాలిగా. ఆమె అక్కడ మాట్లాడలే, ఇంటికి పిలిచి చెప్పి. ఎందుకంటే అక్కడ మాట్లాడకూడదు అంతే. ఇలాగున కొన్ని విషయాలు తేటగా చెబితే కొంతమంది దానిని మరొకలాగా అర్థం చేసుకుంటారు. ప్రియులారా, ఒక్కొక్క మర్మాన్ని బయటికి తెచ్చినప్పుడు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా మనం విధేయులమై, వినయులమై, ఆత్మ నడిపింపు కలిగిన వారమై, ఆరోగ్యకరమైన బోధను వింటూ ఆధ్యాత్మికంగా ఎదగవలసిన ఆవశ్యకత మనందరికీ ఉంది. ఒకవేళ ఈ వర్తమానాలు అయిపోయిన తర్వాత ఒకరోజు ప్రశ్నలు జవాబులని పెట్టుకుందాం. అప్పుడు మీరు నన్ను అడగొచ్చు. చాలా వివరంగా మనం తెలుసుకుందాం. సరే, ఏది ఏమైనా మర్మమై ఉన్నటువంటి దేవుని సంఘం ఈనాడు మనకు కొంత అర్థం అవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం ఇప్పటి వరకు విన్న సంగతులను బట్టి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎంతవరకు దేవుని మర్మమై ఉన్న సంఘమును గురించిన సంగతులు మన అవగాహనలోనికి వచ్చాయి. పరిశీలన చేసుకోవడం మంచిది. ఎవరో ఏదో చెప్పారు కాదు, ఎవరో ఏదో చూసి వచ్చి సంఘాల్లో అలాగున చేద్దాం అని చెప్పడం కాదు. లేఖనానుసారంగా ఉన్నదా లేదా, వాక్య తూకానికి సరిపోయిందా లేదా అని ప్రతిదీ మనము ఆలోచన చేసి ప్రభువుకి ఎంతో మహిమ తేవాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాం. మహిమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. సంఘ మర్మమును గూర్చిన వివరాలు కొంత మాతో మాట్లాడారు. అసత్య బోధలు, అబద్ధ బోధలు ప్రబలిపోతున్న ఈ దినాలలో మీ కొరకు నమ్మకమైన వారుగా నిలిచి మీ నామాన్ని మహిమపరచగలుగునట్లు ఆయత్తపరుస్తారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, ఈ కుడికలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున కరుణించి కటాక్షిస్తున్నందుకై స్తోత్రాలు అర్పిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.